ఆధ్యాత్మిక ఇకో మెడికల్ టూరిజం అభివృద్ధి లక్ష్యంగా పర్యాటక ప్రాంతంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దడానికి దీర్ఘకాలిక ప్రణాళికతో అడుగులు వేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురంధరేశ్వరి, కలెక్టర్ ప్రశాంతి, శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పుష్కర ఘాట్, కోటిలింగాల రేవు, సరస్వతి ఘాట్, హేవలాక్ బ్రిడ్జి, రైల్వే వంతెన, గామస్ బ్రిడ్జి, రోడ్ కమ్ రైల్ వంతెన, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం 3 గంటల పాటు తిరిగి పరిశీలించడం జరిగింది. కందుల దుర్గేష్ మాట్లాడుతూ రానున్న 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఇప్పటి నుండే నగరాన్ని పర్యాటక పరంగా, ఆధ్యాత్మిక పరంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేలా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. రానున్న 4-5 నెలలు చర్చించి ఆ మేరకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. దగ్గుబాటి మాట్లాడుతూ రానున్న 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రం రాజమహేంద్రవరం మరింత సుందరంగా తీర్చిదిద్దేలా పర్యాటక శాఖ మంత్రి ఆధ్వర్యంలో అధికారులతో కలిసి ప్రాథమికంగా చర్చించడం జరిగిందన్నారు. గోరంట్ల మాట్లాడుతూ గత 3 పుష్కరాలలో గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని, ఘాట్లను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రానున్న 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని మరింతగా అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి నదిని సంరక్షణ ఘాట్ల అభివృద్ధి, నగరంలో ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి నగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనే అంశంపై ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో సమీక్షించుకోవడం జరిగిందన్నారు. కమిషనర్, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కె దినేష్ కుమార్, టూరిజం అధికారి వి స్వామినాయుడు, ఆర్ఎంసీ ఎస్ఈ జి పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.